కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. వేళకాని వేళల్లో కార్యాలయానికి పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సౌమ్యకు ప్రజా దళిత సంఘాలు అండగా నిలుస్తున్నాయి. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని సౌమ్య అంటున్నారు. సౌమ్య ఆరోపణలను ఎమ్మెల్యే కూన కొట్టిపారేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్పై పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. తాను ఏ తప్పు చేయకపోయినా తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయారు. తనను కావాలనే కంచిలికి బదిలీ చేయించారన్న ఆమె రిలీవ్ కాకుండానే ఒత్తిడి చేసి మరొకరిని జాయిన్ చేయించారని ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే తనను తిట్టడం, ఒత్తిడికి గురి చేయడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కలెక్టర్ను కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని సౌమ్య తెలిపారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. తాను తప్పు చేస్తే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటే బాగుండేదన్నారు సౌమ్య. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని ప్రిన్సిపల్ సౌమ్య కన్నీరు పెట్టుకున్నారు. ఏ తప్పు చేయని నాపైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. ప్రిన్సిపల్ సౌమ్యకు మద్దతుగా దళిత ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని దళిత సంఘాలు చెబుతున్నాయి. ఒక దళిత ప్రిన్సిపల్ను మానసికంగా, శారీరకంగా వేధించడం తగదని ఖండిస్తున్నాయి. సౌమ్య చేసిన ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్స్ చేయడం దుర్మార్గమని అంటున్నారు. అయితే సౌమ్య ఆరోపణలను ఎమ్మెల్యే కూన రవికుమార్ కొట్టిపారేస్తున్నారు. తనను బద్నాం చేసేందుకే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏకపక్షంగానే ప్రవర్తిస్తూ అధికారులందరికీ చెప్పి ఈ అమ్మాయిని ఎలాగైనా ఉద్యోగం నుంచి తీసేయండి అని మొదట చెప్పారు సార్. నా సైడ్ ఎలాంటి మిస్టేక్స్ లేకపోవడంతో వాళ్ళ వల్ల కాలేదు తీయడానికి. అందుకని బదిలీ అని చేశారు. దీని అంతటికీ కారణం ఇంటర్నల్గా మాత్రం సెక్షువల్ హెరాస్మెంటే సార్. ఎందుకంటే అది ముందు అతని బిహేవియర్ కూడా అదే అని నాకు చాలామంది చెప్పడం జరిగింది. అంటే అతను డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు సార్. అతను చేస్తున్న యాక్షన్సే దీనికి నిదర్శనం సార్. గతంలోనూ ఎమ్మెల్యే కూన రవికుమార్, సీఐ, తహసీల్దార్ వంటి ఉన్నత ఉద్యోగులపై దుర్భాషలాడారు. ఇప్పుడు అవన్నీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. కూన రవికుమార్పై ఉన్నతాధికారులతో పాటు మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్కు ప్రిన్సిపల్ సౌమ్య ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశంపై 20వ తేదీన దళిత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.